ఎబ్రోలు, వట్టి చెరుకూరు, అమర్తలూరు, అలాగే దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి రూరల్ మండలంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ నమస్కారాలు. నా పేరు ఎం వినయ్ కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తెనాలిగా పనిచేస్తున్నాను. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి భవన నిర్మాణ కార్మిక నమోదు ప్రక్రియ ఈ 6 మండలాల్లో జరుగుతూ ఉంది. దీని సభ్యత్వం 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో మీరు సభ్యులై ఉండాలి, వయసు కలిగి ఉండాలి. భవన నిర్మాణ కార్మికులై భూమి పునాది నుంచి భూమి పూర్తయ్యే వరకు ఎవరు ఉంటారు, కార్పెంటర్లు, ప్లంబర్లు, బిల్డర్ పనిచేసేవాళ్ళు, ఇలాగా ఎవరెవరైతే ఆ భవన నిర్మాణ పెయింటర్లు పూర్తయ్యే వరకు పనిచేస్తారో వాళ్ళందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టము ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల కొరకే చేయబడింది. వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చేసిన చట్టం ఇది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము అమలు పరుస్తూ ఉన్నారు. మీరందరూ తప్పకుండా దీనికి సభ్యత్వం కలిగి ఉండాలి. ఇది 2 కుమార్తెలకు 2 కాన్పుల వరకు 20,000 చొప్పున ఇవ్వబడతాయి. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, సహజంగా మరణిస్తే 80,000, ఇలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మీకు అందుతుంది. దీనికి కావలసిన వివరాలు మీరు సమర్పించాల్సినవి ఏంటంటే 2 ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అప్లికేషన్ పెట్టుకుని ఆయన ఆధారు, ఆయన భార్య నామినీ, ఆయన భార్య అయితే భార్య, పెళ్లి కాకపోతే ఆయన తల్లి అయితే తల్లి కానీ తండ్రి కానీ నామినీని పెట్టుకోవచ్చు. అలాగే మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, ఈ 4 మాకు ఇవ్వగలిగితే మేము ఖచ్చితంగా మీకు మిమ్మల్ని నమోదు చేస్తాము. తెనాలి కార్మిక శాఖ కార్యాలయం మీ కొరకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటుందని తెలియజేసి ఉన్నటువంటి తెనాలి కార్యక్రమం జనరల్ ఆఫీసులో మీరు తప్పకుండా ఈ అప్లికేషన్లు, దరఖాస్తులు మాకు సమర్పిస్తారని ఆశిస్తూ, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం ఈ శ్రమ గురించి నా మిత్రుడు సుభాని గారు మాట్లాడతారు. దయచేసి వినండి. అందరికీ నమస్కారం అండి. తెనాలి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఎలాగైతే నమోదు చేసుకుంటామో అలాగే మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ శ్రమ అంటే అసంఘటిత కార్మికుల గుర్తింపు కార్యక్రమం, దీనికి వచ్చేసరికి మనకి 16 నుంచి 59 సంవత్సరాల లోపు వాళ్ళు నమోదు చేసుకునేవచ్చు. నమోదు చేసుకున్నట్టు మనకి కావాల్సినవి ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఇవి 3 తీసుకుని మన సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్లో కానీ సచివాలయంలో కానీ, లేదు మీ స్మార్ట్ ఫోన్ ఉంటే మీ చేతిలో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఏ బెనిఫిట్ పొందాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరిగా మనకి ఈ శ్రమ గుర్తింపు కార్డు తీసుకునవలసిందని తెలియపరుచున్నారు. ఇప్పటికీ చాలా వరకు దాదాపు 15 లక్షల మంది వరకు నమోదు ఉన్నారు. ఇంకా గుర్తించారు కాబట్టి మిగతా వారు కూడా తప్పనిసరిగా ఈ శ్రమ కింద నమోదు చేసుకుంటున్నారు. ఈ శ్రమ కింద అసంఘటిత కార్మికులు అంటే ఆటోలో పనిచేసేవారు కానీ, పొలం పనిచేసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఒక ఈఎస్ఐ, పిఎఫ్ వర్తించకుండా ఉన్న ఏ వర్కర్ అయినా సరే ఈ శ్రమ కింద మనం నమోదు చేసుకోవచ్చు.